మీ పిల్లలు గంటల తరబడి ఫోన్‌ని స్క్రోల్ చేస్తున్నారా? టీవీని అదే పనిగా వాచ్ చేస్తున్నారా గంటల తరబడి? ఈ బిహేవియర్ ఎవరు తెచ్చింది? పాండమిక్ తర్వాత పేరెంట్స్ నుంచి వచ్చే క్వెషన్ ఇదే. మేడం మా పిల్లలు ఎందుకు ఫోన్‌కి అడిక్ట్ అయిపోయారు? ఎలా అడిక్ట్ అయ్యారో కూడా మాకు తెలియట్లేదు అని. బట్ ఒక్కసారి మీరు వెనక్కి వెళ్లి ఆలోచించండి. మీరు మీ పనులు అవ్వటం కోసమో లేదా పిల్లలు అన్నం తినటం కోసమో ఫోన్‌నో, టీవీనో అలవాటు చేశారు. అది మెల్లిమెల్లిగా మీకు తెలియకుండానే మీ పిల్లలకి అది ఒక ఎడిక్షన్‌గా మారిపోయింది. సో, ఆ ఎడిక్షన్ నుంచి బయటపడేయాల్సిన బాధ్యత కూడా యాస్ ఎ పేరెంట్స్‌గా మనందరిది ఉంది. సో, మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రాబ్లమ్ అర్థమైంది అందరికి. బట్ దాని సొల్యూషన్ ఏంటి? మీ పిల్లలకి ఫోను అసలు ఇవ్వద్దు. అసలు టీవీ ఆపేసేయండి పూర్తిగా అంటారు. బట్ ఒకేసారి ఏ ఎడిక్షన్ నుంచైనా బయటకి తీసుకొస్తే గనక ఆ పిల్లల్లో అదర్ బిహేవియర్స్ అనేవి రైజ్ అవ్వటానికి అవకాశం ఉంది. అంటే చిరాకు పట్టం, ఊరికే ఏడవటం లేదా షట్ డౌన్ అయిపోవటము ఇలాంటివన్నీ కూడా చాలా చేస్తూ ఉంటారు పిల్లలు. సో, ఇవన్నీ వేరే బిహేవియర్స్ రాకోకుండా మనం పాజిటివ్‌గా పిల్లలకి ఈ అలవాటు నుంచి ఎలా బయటపడేయొచ్చు అంటే, ఫస్ట్ ఒకవేళ పిల్లవాడు 6 అవర్స్ లేదా 5 అవర్స్ కనుక ఎడిక్ట్ అయిపోయి ఉంటే ఫోన్‌కో, టీవీకో మెల్లిమెల్లిగా 1 అవర్ తగ్గించుకుంటా రండి. అంతేగాని ఒకేసారి జీరోలోకి తేవద్దు. అలా జీరోలోకి తెస్తే గనక సెల్ఫ్ టాక్ అనేది చాలామంది పిల్లల్లో అది రైజ్ అయిన ప్రాబ్లమ్ అనమాట. నేను చాలామంది పిల్లల్ని చూశాను. సెల్ఫ్ టాక్ ఎందుకొస్తుందంటే పిల్లలకి టీవీ చూసే అలవాటు ఉంది. ఆ టీవీలో వచ్చే ఆ కార్టూన్స్‌ని వాటిల్ని ఆ మాటలు విని విని ఎప్పుడైతే టీవీని, ఫోన్‌ని అవాయిడ్ చేస్తారో ఇంక అవే వాళ్ళ బ్రెయిన్‌లో స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో, ఇది చాలా నెగెటివ్ బిహేవియర్. కొంత టైంని మీ పిల్లలతోటి మీరు ఆ టీవీ టైమ్‌ని మీరు స్పెండ్ చేయండి. మీరు ఆడండి పిల్లలతో. సో, మెల్లిమెల్లిగా కనుక మనం ఈ ఎడిక్షన్ నుంచి బయటకి తీసుకురాగలిగితే గనక పిల్లలు నార్మల్ బిహేవియర్‌ని చూపిస్తారు. ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. అది చాలా కొద్ది నెలల్లో, రోజుల్లోనే మనం దాని నుంచి బయటపడేయొచ్చు పిల్లల్ని. థాంక్ యూ.